అయితే ఇప్పుడు మీరు మొత్తం అంటే దేవుళ్ళని తలుచుకుర్రా లేకుంటే ఏం చేసి ఒక గంగాదేవిని కలిసాం అంతే. గంగా ప్రార్థన చేసుకున్నాం. గంగా ప్రార్థన అంటారు దీన్ని. ఓకే అంటే మీరు కథ స్టార్ట్ చేసే ముందే ఇది చేస్తారు. గంగా ప్రార్థన, గణపతి ప్రార్థన, ఊరి లోపల ఉన్న దేవతల ప్రార్థన చేసుకొని కథ ప్రారంభం చేస్తాం. ఓకే సో ఇప్పుడు అందరు దేవుళ్ళకి మీరు మొక్కుకున్నారు. ఓకే సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కథ స్టార్ట్ చేస్తాం. కథ స్టార్టా? సో కథ గురించి మీరు ముందు చెప్తారా, మీరు చెప్పిన తర్వాత నేను క్వశ్చన్లు అడగల్లా? మీకు అంటే కథల పేర్లు మీకు తెలియదు కాబట్టి కొన్ని పేర్లు చెప్తాం అన్నలా. ఓకే అయితే చాలా కథలు ఉంటాయి అన్న మాకు, అంటే చాలా కథలు అవగాహన ఉన్నాయి. అపరూప సుందరి అని, రత్నకళ పుష్పలత అని, హనుమంతి పూబంతి చెల్లె చేబంతి అని, సంధ్యారాన్ అని, ఇట్లా చాలా కథలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సారంగ రాజు, నందిధర్మరాజు, ఓకే శివలీల, శివజ్యోతి అని, ఇట్లా చాలా కథలు ఉంటాయి. ఓకే అంటే ఇవి చిల్లర కథలు అన్నట్టు. ఏది సరిపోయిన కాడ అని చెప్పేటి. ఇక మళ్ళీ దేవుళ్ళే అంటే మల్లన్నయ్య, ఓకే బీరప్పయ్య, ఎల్లవ తల్లి, పోషమ్మ. అయితే మనం దేవుళ్ళే దేవతలే మనం చెప్పుకుందాం మరి. అట్లా గణపతి నవరాత్రులు అప్పుడు, దుర్గామాత నవరాత్రులు అప్పుడు కూడా అవి దేవుళ్ళే చెప్తాం. ఓకే అయితే మీకు కంటెంట్ ఇప్పుడు మన చనిపోయిన దగ్గర కథలు చెప్తారు అంటున్నారు కదా అన్న. ఇప్పుడు ఇక్కడ దానిలో సారాంశం ఎట్లుంటుంది అంటే, నిజ జీవితంలో కష్టాల గురించి, ఒడిదొడుకుల గురించి దీనిలో ఉంటుంది. ఇప్పుడు దేవతల కథలు అంటే అవి పట్టణాల దగ్గరికి వెళ్ళిన కాడ, ఇప్పుడు గౌడ్స్ కి సంబంధించిన ఎల్లమ్మ తల్లి పట్టణాలు చేస్తారు వాళ్ళు సిద్ధవాళ్ళు, ఎల్లమ్మ సిద్ధవాళ్ళు ఉంటాయి. వాళ్ళ గురించి ఎల్లమ్మ సిద్ధవాళ్ళకి వెళ్తాం. ఇప్పుడు మన ముదిరాజులకు వచ్చేసి పెద్దమ్మ సిద్ధవ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఆ పెద్దమ్మ సిద్ధవానికి 4-5 రోజులు ఉంటుంది. రెగ్యులర్ గా అందరికి దేవుళ్ళ కథల గురించి, ఆ సారాంశం గురించి మన పట్టు ఉంటుంది దాదాపు. కాబట్టి ఇప్పుడు నిజ జీవితంలో ప్రతి ఒక్క మనిషి సహజ జీవనంలో కొన్ని ఒడిదొడుకులు ఉన్నాయి కాబట్టి కొన్ని కథలు ఉంటాయి అన్న. ఇప్పుడు అపరూప సుందరి అనే కథ, ఈ కథలో 2 అన్నలు ఉంటారు, ఒక చెల్లి ఉంటది. ఈ కథ వివరణ ఎట్లుంటది అంటే, ఒక అమ్మాయి బాధపడే ఆవేదనలు ఉంటాయి దీనిలో. ఆ కాన్సిక్వెన్సెస్ ఫ్యూచర్ లో ఎట్లా ఎదుగుతున్నా కొద్ది అట్లా బాధపడుతున్నదా అంటే ఒక అమ్మాయి ఒక ఆడదాని జన్మకు సంబంధించిన ప్రతి ఒక్క సారాంశం ఈ కథ లోపల ఉంటాయి. 2 అన్నలు ఉంటారు, 2 అన్నలతో ఏం బాధలు ఉంటాయి, తల్లిదండ్రులతో ఏం కష్టాలు ఉంటాయి అనేది ఈ కథ సారాంశం ఉంటుంది అన్నట్టు. ఓకే ఇప్పుడు మీరు చేయబోయేది